జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుతం మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ ఆ పార్టీ పొజిషన్ కానీ, ఆయన పొజిషన్ కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, నిజంగా ప్రజాప్రతినిధి అన్న ఇన్స్టింక్ట్ అతనికి ఉంటే అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు, ఎలా ఇస్తారండి? అతను ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు? 17కి వస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. సూపర్ 6 కూడా మీరు కూడా హామీ ఇచ్చారండి, ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. 7 నెలలు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవి కూడా ఫస్ట్ 5 నెలల్లో చేశాడు ఏంటి అమ్మఒడి అనేది. విధానం విషయంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలా? మరి గతంలో ఇనీషియల్గా ఇక్కడ కూడా ఒక 30,000 ఆ రేంజ్లో ఉన్నది. మీకు బీజేపీ అధినాయకత్వం, కేంద్ర నాయకత్వంతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? ప్రజలు స్నేహితులు అని చెప్పలేం, బట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్ విత్ మెజారిటీ ఆఫ్ ద లీడర్స్. మీరు అధికారులు ఉన్నారు, మిగతా పార్టీ ఓడిపోయిన వైసీపీ నుంచి పార్టీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. మంచి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, చెడ్డవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. ప్రజల్లో కాస్త ఆదరాభిమానాలు. జగన్ గారి ప్రస్తావన కానీ, జగన్ గారు ఇట్లా అన్నారన్నప్పుడు మీ ఫేస్లో ఒక రకమైనటువంటి కోపం అది కనిపిస్తుంది. ఎందుకని? నన్ను చంపాలని చూసిన మాట నిజం. ఒక చెంపనది కొడితే రెండో చెంప చూపెట్టేసి అంత గాంధీ మనస్తత్వం అయితే నాకు లేదు. క్షత్రియులకి తెలుగుదేశం పార్టీ గుర్తింపు కావచ్చు, లేకపోతే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించట్లేదా? గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భీమవరం ఆల్మోస్ట్ ఎప్పుడు క్షత్రియ, ఉండి ఎప్పుడు క్షత్రియ. బీజేపీకి వెళ్తారని, జనసేనకి వెళ్తారని అనుకొని తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారని? నేను ముందు నుంచి ఈ కూటమిలో ఏ సీట్ ఎవరికి వెళ్తుందో తెలియదు కదా, కూటమి రావడానికి కూడా నా వంతు కృషి నేను చేశాను. దళితులకు సంబంధించి మీకు నెగిటివ్ అయ్యారనుకుంటున్నారా? ఏదైతే హిందువుకి సంబంధించి దేవాలయాల ఫ్లెక్సిబుల్ ఇష్యూస్ మీద. అంటే దళితులకి నాకు అసలు ఎప్పుడు ఇష్యూ లేదు. కొద్దిమంది క్రిస్టియన్స్తో వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళు ఏంటంటే హిందూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి, లేదంటే ఆ కుటుంబాలకు సంబంధించి ఆస్తుల విషయంలో, ఆ ఫ్యామిలీలో అంత డబ్బు వచ్చిన తర్వాత కూడా మరి డబ్బు కోసం వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే వంశీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుతం మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ ఆ పార్టీ పొజిషన్ కానీ, ఆయన పొజిషన్ కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంగా ఉన్నాడు, మీ మీద అంటే ఆయన ఏం ప్రతిపక్షంగా ఉన్నాడో నాకు నాయకుడు కాదు కాదు అసలు అతను ప్రతిపక్ష పాత్ర పోషించట్లా. ఈ మస్ట్ కమ్ టు ద అసెంబ్లీ. నిజంగా ప్రజాప్రతినిధి అన్న ఇన్స్టింక్ట్ అతనికి ఉంటే రావాలి. అసలు అసెంబ్లీకి రాకుండా నాకు పార్టీ ఉంది, ఇప్పుడు రాలేదు, మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నాడు? కౌన్సిల్కి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు కదా. సరే, ఇతను రావట్లేదు, వదిలేసి మిగిలిన వాళ్ళన్నా వచ్చి మాట్లాడమని చెప్పాలిగా. అసెంబ్లీకి ఏమో ఎవరినే పంపడం, కౌన్సిల్కి వెళ్ళి కేకలేండిరా, ఇదేం సిద్ధాంతం? సో సిద్ధాంతం లేని విధానంలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో అని అనుకుంటున్నాను. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మాకు, ఎలా ఇస్తారండి? అతను ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు? 17కి వస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, త్వరలో అది కూడా ఉండదు అని అతనే ఇచ్చాడు స్టేట్మెంట్. మరి అది బుద్ధి లేని స్టేట్మెంట్ ఇచ్చాడా? అప్పుడు అతనికి జ్ఞానం లేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా? ప్రజలు ఇవ్వాలా, ఎవడేం చేస్తాడు దానికి? ఇప్పుడు 10% సీట్లు ఉండాలి అనేది ఒక కస్టమరీగా ఫాలో అవుతుంది. దో దెర్ ఈస్ నో రూల్ రిటర్న్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో లేనప్పుడు దే హ్యావ్ టు ఫాలో ది కస్టమరీ. అప్పుడు దాకా జరుగుతున్నది ఏంటి అన్నదాని మీద ఎప్పుడు కూడా అసలు పార్లమెంట్లో కూడా అలౌ చేయలేదు, ఏ అసెంబ్లీలో కూడా అలౌ చేయలేదు. సో మరి ఇప్పుడు నాకు కావాల్సిందే అని చెప్పి చిన్నపిల్లడు సందమం కోసం గొడవ చేయటం సమంజసం కాదు కదా. జిఎస్టీ వసూలు విషయంలో కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వసూలు తగ్గాయి అంటున్నారు. వాటితో పాటుగా శాంతి భద్రతల విషయంలో కూడా
అనుకున్నంత మేర మీరు ప్రకటనలు ఇచ్చినంత మేర చెప్పలేదు. అట్లాగే సూపర్ 6 కూడా మీరు కూడా హామీ ఇచ్చారు. అంటే మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి ఎలక్షన్ ముందు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. 7 నెలలు ఏమండి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినవి కూడా ఫస్ట్ 5 నెలల్లో చేశాడు ఏంటి? అమ్మఒడి అనేది 1 సంవత్సరం తర్వాత వచ్చింది. మద్య నిషేధం అని చెప్పింది అసలు చేయలేదు. సో అలాగే ప్రతిదీ టైం తీసుకుని విదేశీ విద్య అన్నదే అసలు ఎత్తేసాడు. 6 నెలల ముందు ఇచ్చాడు. వాళ్ళు కూడా అప్పుడు ఏమైనా భారతిరెడ్డి గారే చెప్పింది, మీకు 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తారమ్మా అని. అమ్మఒడి ఒకరికే ఇచ్చారు. సో అది కూడా 1 year తర్వాత ఇచ్చారు. సో అందులో ఎవరికైనా లిమిటేషన్ ఇస్తే మనీ, డబ్బులు లేని దానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అక్కడికే చెప్పిన మాట ప్రకారం మరి డబ్బులు ఉన్నా లేకపోయినా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు. మరి గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ చేశారు. ఈ రైతులది ఏప్రిల్ మాసం నుంచి ఏప్రిల్ తర్వాత మార్చిలోనో అన్నదాత సుఖీభవ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకేం చేస్తారు? సాధ్యమైందంటారా? ఇంత బడ్జెట్ మన దగ్గర లేదు, రాష్ట్రం పరిస్థితి. ఇప్పుడు మొన్న మా ఊరు లోకేష్ గారు వచ్చారు. మా రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణకు వచ్చారు. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ కాంస్య విగ్రహం నేనే పెట్టింది. ఆయన వచ్చారు. అప్పుడు చెప్పారు ఆల్మోస్ట్ నెలకి 4,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది అని. అంతే, సంవత్సరానికి 48,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్తో ఈ మాత్రం సంక్షేమం చేయటమే విశేషం నన్ను అడిగితే. సో అసలు చెప్పింది వెంటనే అసలు 1వ నెల నుంచే చేసేయాలి అని ఎక్స్పెక్ట్ చేయటం సముచితం కాదు. కానీ మీకు సంబంధించి ఇసుక విషయంలో, ఇసుక విధానం విషయంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలా? విమర్శల విషయంలో లేదు, ఇప్పుడు కంట్రోల్ అయిందిగా. స్టార్టింగ్లో దేర్ వర్ అబరేషన్స్ డెఫినెట్గా. ఇప్పుడు మరి గతంలో ఇనీషియల్గా ఇక్కడ కూడా ఒక 30,000 ఆ రేంజ్లో ఉన్నది. ఇప్పుడు 6,000 7,000కి వచ్చింది పెద్ద ట్రక్. సో రాజకీయ సమస్య లేదు ఇప్పుడైతే లేదు. ఇనీషియల్గా బాలారిష్టాలు దాటడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు బీజేపీ అధినాయకత్వం, కేంద్ర నాయకత్వంతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి ప్రజలు? అంటే నేను పెద్దగా ఢిల్లీ వెళ్ళలేదండి. మొన్నే చాలా రోజుల తర్వాత మా స్పీకర్ గారు, నేను లోక్సభ స్పీకర్ గారిని కలవటానికి అక్కడ ఏదో ఎంఓయూ చేయాలి, మాది మొత్తం డిజిటలైజేషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని, దాని గురించి వెళ్ళినప్పుడు చాలామందిని, అమిత్ షా గారిని కలిసాం, ఇంకా చాలామందిని కలవటం జరిగింది, నడ్డా గారిని, అందరినీ. అందరికీ నేను వ్యక్తిగతంగా తెలుసు, పేరు పెట్టి పిలుస్తారు, ఆ సత్సంబంధం ఉంది. అంతేగాని స్నేహితులు అని చెప్పలేం. బట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్ విత్ మెజారిటీ ఆఫ్ ద లీడర్స్. కానీ పార్టీలు ఇప్పుడు ఎవరైతే మీరు అధికారులు ఉన్నారు, మిగతా పార్టీ ఓడిపోయిన వైసీపీ నుంచి పార్టీల నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు, ఈ విధానం మీద మీరే ఉంటారు? తప్పదు కదండి. ఇప్పుడు మంచి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, చెడ్డవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. సో ఇప్పుడు ప్రజల్లో కాస్త ఆదరాభిమానాలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, గతంలో ఆగడాలు చేయని వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు ఆగడాలు చేయని వాళ్ళు ఆ పార్టీలో ఉన్న మంచి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఏరి కోరి తీసుకోవటంలో తప్పులేదు. అప్పుడు దారుణమైన అరాచకాలు చేసిన వాళ్ళు, ప్రజలను హింసించిన వాళ్ళని పక్కన పెట్టాలి, ఏ పార్టీ అయినా. సో ఎవరైనా ముందు తెలుగుదేశం ట్రై చేస్తున్నారు, లేకపోతే జనసేన ట్రై చేస్తున్నారు. ఈ ఇద్దరు కాదంటే బీజేపీకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు, లేదంటే మీ ప్రభుత్వం నుంచి చర్యల విషయంలో, లేదంటే వాళ్ళు చేసిన తప్పులకి సంబంధించి కేసులు పెట్టడం విషయంలో కూడా మారుతూ ఉన్నారు కదా. ఏ పార్టీలోకి వెళ్ళినా తప్పు చేసిన వాడుని వదులుతారు అనేది దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఎవరికాళ్ళు ఒక ఇల్యూషన్ అంతే అనుకుంటారు. బట్ ఎవరినప్పుడు మర్డర్ చేశాడు అనుకోండి గత ప్రభుత్వంలో, ఇప్పుడు తెలియక మా పార్టీలో చేర్చుకున్నా మర్డర్ కేసే కానీ మాఫీ చేయరు కదా. సో తప్పు చేసిన వాళ్ళది పార్టీ మారినంత మాత్రాన రిలీఫ్ దొరుకుతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. మీరు అలా ఉండదు. ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు నార్మల్గా మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారి ప్రస్తావన కానీ, జగన్ గారు ఇట్లా అన్నప్పుడు మీ ఫేస్లో ఒక రకమైనటువంటి కోపం అది కనిపిస్తుంది. ఎందుకని అంత, అంటే క్షత్రియుడిగా, మా వర్గం తీసుకురాకూడదు కానీ క్షత్రియుడిగా మీరు ఆ పగా కసి ఉందంటారా మిమ్మల్ని కొట్టిన దెబ్బకి? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే మీ ముఖ కవలికలు పూర్తిగా మారిపోతున్నాయి. అంటే నన్ను చంపాలని
చూసిన మాట నిజం. సో డెఫినెట్గా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టేసి అంత గాంధీ మనస్తత్వం అయితే నాకు లేదు. మరి డెఫినెట్గా అన్యాయం ఎవరి చేతుల్లో అయితే మరి చావు మిస్ అయ్యాము, ఆ పేరు తలుచుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ లాగా బహుశా మీకు దొరికేసి ఉండొచ్చు. నేను తప్పదు, అది ఇష్టం లేని వాళ్ళ పేర్లు లేకపోతే మనల్ని కష్టపెట్టిన వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు కొంత ఇంటర్నల్ ఎమోషన్ ఉంటుంది. క్షమిస్తారా ఆయన్ని? నేనంత క్షమించే అంత స్థాయి నాకు లేదు. అలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారు? నాకు అసలు ఆ ప్రతీకారాలు ఈ కాన్సెప్ట్లు లేవండి. నేను న్యాయబద్ధంగా కోర్టుల్లో వెళ్ళటం తప్ప వాళ్ళ రూట్ ఆఫ్ ప్రతీకారాలు అలాంటివి అసలు నాకు ఒక్కడిగానే ఆలోచనే లేదు. మీరు ఒక్కరిగానే పోరాడారు కదా మొత్తం లాస్ట్ టైం అంతా ఒక్కరుగా నిలిచి? అవును, ఆల్మోస్ట్. నేను జైలుకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా మోరల్ సపోర్టు, మా కుటుంబ సభ్యులందరితో మాట్లాడి ఈజ్ విత్ మీ, అందులో డౌటే లేదు. ఆయన ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటారు మీతో? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావన మీ గురించి చాలా విషయంలో చాలా ప్రైజ్ చేశారు. ఎట్లా ఉంటారు ఆయన? ఏ విధంగా పనిచేస్తున్నారు? ఈజ్ డూయింగ్, ఆయన పోర్ట్ఫోలియోకి ఆయన డెఫినెట్గా చక్కటి న్యాయం చేస్తున్నారు. వాళ్ళ తాలూకు మంత్రులు ఉన్న పోర్ట్ఫోలియోలు కూడా మొన్న కాకినాడ బియ్యం గురించి మరి ఆయన సడన్గా అక్కడికి వెళ్ళి ఇలాంటివి జరగటానికి వీల్లేదని మొత్తం అంతా ఆయనకు సంబంధించిన మంత్రులు, అంటే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు శాఖలు కూడా ఆయన ఓవరాల్గా మరి చూసుకుంటున్నట్టుగా ఉంది. తర్వాత మరి ఇప్పుడు ధాన్యం డబ్బులు కూడా వితిన్ 24 hours వచ్చేస్తున్నాయి. ఆ సివిల్ సప్లైస్ కూడా మనోహర్ గారు ఆయన మంత్రిగా, ఆయన పార్టీకి సంబంధించిన మంత్రిగా ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దుర్గేష్ గారు, సో వాళ్ళు ముగ్గురు మంత్రులు ఉన్నారు, అందరికీ కూడా బాగా చేస్తున్నారు. కళ్యాణ్ గారికి ఆయన ఏంటంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, ఈజ్ అన్ ఎమోషనల్ మ్యాన్. సో ఎవరికి కష్టం వచ్చినా సరే ఇమ్మీడియట్గా స్పందించే తత్వం కూడా ఉంది. సో ఆయన పోర్ట్ఫోలియోలతో పాటు అయితే ఆయనకి ఆ సినిమా బడ్డీని ఒకటి ఉంది, మరి 2-3 సినిమాలు కంప్లీట్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అది పూర్తి చేస్తూ మరి ఆయనకున్న శాఖలను చూసుకుంటూ మళ్ళీ పార్టీని నడపటం అనేది చిన్న ఇష్యూ కాదు. మీకు అనిపించి ఉంటుంది కదా, ఉండి నియోజకవర్గంలో వినూత్న ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు. మీకు పోర్టుబుల్ ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకు ఉన్నా సరే, హోదా ఉన్నప్పటికీ పోర్టుబుల్ శాఖల్లో మీ పనితీరు ఇంకొంచెం చూపించడానికి రాష్ట్రానికి వెసులుబాటు కలిగేది, మీ సేవల్ని ప్రజలు వినియోగించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా. అనిపించిందా? నాకు కూడా మంత్రి కేంద్రానికి కూడా మిస్ అయ్యాను అన్నారు. లేదు నా ఈ పోస్ట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎందుకంటే మంత్రి అంటే 25 పోస్టులు ఉంటాయి, స్పీకరు డిప్యూటీ స్పీకరు ఒకటే పోస్టు. సో కాబట్టి నాకు ఇది వస్తుంది అన్న ఆలోచన నాకు లేదు. ప్రజలైతే స్పీకర్ అని అప్పుడు సోషల్ మీడియాలో ఒక వేవ్ లాగా ఉప్పెనలాగా అని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనాలి, ఉప్పెనలాగా వచ్చింది. అవును, చాలా మీ గురించి ఇవాళ కూడా సోషల్ మీడియాలో మీరంటే చాలా మందికి అవును అది ఉంది, ఐకాన్ స్టార్ అన్నట్టుగా మీరు ఉంటారు, అది ఉంది. బట్ ఇన్ రిట్రాస్పెక్ట్ నాకు మంత్రి అవ్వలేదు అన్న అసంతృప్తి 0.01% కూడా లేదు. ఐఎమ్ మచ్ హ్యాపీయర్. నాకున్న ఈ ఉద్యోగంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. డెఫినెట్గా అసెంబ్లీలో మరి గత 10 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎలా నడిచింది, మా అయ్యన్న పాత్రుడు గారు మా హయాంలో ఎలా నడుస్తుంది అన్నది ఆ డిఫరెన్స్ అయితే మేము ఖచ్చితంగా చూపిస్తాం. క్షత్రియులకి తెలుగుదేశం పార్టీ గుర్తింపు కావచ్చు, లేకపోతే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించట్లేదా? మరి ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు, 6-7 దాకా ఉన్నారు, సీట్లు బాగానే ఇచ్చారు. ఎక్కువగా తెలుగుదేశంలో ఉంటారా క్షత్రియులు? గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భీమవరం ఆల్మోస్ట్ ఎప్పుడు క్షత్రియ, ఉండి ఎప్పుడు క్షత్రియ, ఇంకా నో అదర్ పర్సన్. ఎప్పుడో ఎర్లీ 60sలో ఒకళ్ళు నాన్ క్షత్రియ తప్ప. తర్వాత అప్పుడు అత్తిలి అని ఒకటి ఉండేది, ఇప్పుడు తీసేసారు. అత్తిలి కూడా ఎప్పుడు కూడా ముగ్గురు ఎన్టీ రామారావు టైంలో ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల పాటు ఆ జిల్లాలోనే ముగ్గురు ఉన్నారు. అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారంటారా అండి? నా ఉద్దేశం ఎక్కువ సపోర్ట్ చేస్తారా పబ్లిక్, క్షత్రియ పబ్లిక్? డెఫినెట్గా. మరి మొన్న
చాలా గట్టిగా సపోర్ట్ చేశారు కదా. మొన్న వరకు సపోర్ట్ చేశారు. అంత ముందు కూడా ఎక్కువ క్షత్రియాసు టీడీపీ వైపేనా? టీడీపీ వైపే ఉన్నారు. మీరు ఏదైతే మొన్న ఎన్నికలకు సంబంధించి బీజేపీకి వెళ్తారని, జనసేనకి వెళ్తారని అనుకొని తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చారని? సీట్ అడ్జస్ట్మెంట్ వల్ల ఒక పార్టీ ఎంచుకోవాలి కాబట్టి వచ్చారా, లేదంటే ఆ తెలుగుదేశం అంటే మీకు కొంచెం అభిమానం ఉందా? నేను ముందు నుంచి ఈ కూటమిలో ఏ సీట్ ఎవరికి వెళ్తుందో తెలియదు కదా. కూటమి రావడానికి కూడా నా వంతు కృషి నేను చేశా. అవును. సో కూటమిలో నాకు ఏదైనా పర్వాలేదని నేను ఇప్పుడు 2.5 సంవత్సరాల ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు కలుస్తారు, నేను కూటమి తరఫున పోటీ చేస్తానని. వీళ్ళు కలుస్తారో లేదో అన్న సంగతి వీళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ముందు నుంచి చెప్తూనే ఉన్నా. గెస్ట్ కాదు, దాన్ని కృషి చేశారు. అవును. కాబట్టి నాకు బీజేపీ మెల్ట్ అవ్వడానికి, మీరు కలవడానికి, కాబట్టి నాకు నమ్మకం ఉంది, నా కృషి ఫలిస్తుందన్న నమ్మకం ఉంది. నాకు అప్పుడు నర్సాపూర్ ఎంపీ ఎవరికి వస్తుందో తెలియదు కదా. జనసేనకి రావచ్చు, ఎందుకంటే కాపులు ఎక్కువే. టీడీపీ పొలిటికల్లీ వెరీ స్ట్రాంగ్ అక్కడ. సో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అయినా కాకపోయినా గతంలో ఈ అలయన్స్ ఉన్నప్పుడు నెగ్గింది. అలయన్స్ లేనప్పుడు 10-15 వేలు వచ్చినాయి అక్కడ, దాని మించి ఎప్పుడు రాలా. అలయన్స్ ఉన్నప్పుడు నెగ్గింది కాబట్టి యాజ్ ఎ పార్టీ యాక్సెప్టెన్స్ ఉంది. సో ఈ సీట్ ఎవరికి వస్తే నాకే వస్తుందన్న ఒక నమ్మకంలో నేనున్నా. ఆ నమ్మకం అపనమ్మకం అని చెప్పి తర్వాత ప్రూవ్ అయింది. ఇంకా తర్వాత అడ్జస్ట్మెంట్లో ఈ పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం అంటే అభిమానం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు నేను బాగా క్లోజ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో అంటే ఉండి నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పాలనుకునేది, ఈ 7 months చాలా తక్కువ టైమే, కానీ రాబోయే రోజుల్లో కొంచెం మీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగానే తెలుస్తుంది. కేవలం ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మీరు చెప్పాలనుకునేది. పెద్ద కఠిన నిర్ణయాలు ఏమీ లేవు. మీకు హౌస్ సైట్ ఉంది, దాని గ్రాంట్ వస్తుంది, అందుకని మీరు అక్కడ ఉండండి అని చెప్పడం కఠినమైన నిర్ణయం కాదు. అది వాళ్ళకి మంచి చేయటమే. అంటే పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు మీరు చిన్నపిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు కూడా మారం చేస్తాడు తిన్నాను. అవును. సో మీరు వాడికి భోజనం పెడతాం కఠినమైన నిర్ణయం అని మీరు అనుకుంటారా యాజ్ ఎ పేరెంట్? ఆ వర్డ్ ఏదైనా తప్పు కావచ్చు, తప్పు అని అంటలా, అంటే అవును అలా అనుకోవచ్చు. అవును, కానీ అది కూడా కఠినమైన నిర్ణయం కాదు అని చెప్తున్నా అంతే. టౌన్లో డ్రైనేజ్ ఇష్యూ సాల్వ్ అయినట్టేనా? ఆకివీళ్ళలో చాలా వరకు సాల్వ్ చేసాం. మిగిలిన ఊర్లో కూడా అంటే ఇంటర్నల్గా డ్రైనేజ్ రిక్వైర్మెంట్లు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు 1 మీటర్ విలేజ్లో డ్రైన్ క్రియేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 2,800 రూపాయలు అవుతుంది. రోడ్లకి ప్రాముఖ్యత ఇచ్చారు అప్పుడు ఎన్ఆర్జీఎస్లో, డ్రైన్లకి పెద్ద ఇవ్వాల. సో కాంక్రీట్ డ్రైన్లు అన్ని ఊర్లోనూ ఒక్కసారి వేయాలంటే అయ్యేది కాదు. సో ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులతో ఏంటంటే ప్రతి ఊర్లోనూ కనీసం 100-150 మీటర్లు ప్రతి సంవత్సరం మనం వేసుకుంటూ వెళ్తే ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో రోడ్లు అయితే ఆల్మోస్ట్ ఇంటర్నల్ రోడ్స్ అయితే బాగున్నాయి. మెయిన్ రోడ్లు కన్నాలు పడిపోయి తార్ రోడ్లు ఉందా అది రిపేర్ చేశారు. ఇప్పుడు ఇంటర్నల్గా గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మ్యాక్సిమం చేశారు. డ్రైన్లకి అంత ప్రయారిటీ ఇవ్వాల, రోడ్లకి ఇచ్చారు. అఫ్కోర్స్ అదే అవసరమే. ఇప్పుడు డ్రైన్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఆ విలేజ్లో రూరల్ ఏరియాస్లో డ్రైనేజ్ అనేది ప్రాబ్లం ఉంది. అది ఒకసారి అయ్యేది కాదు. సార్, దళితులకు సంబంధించి మీకు నెగిటివ్ అయ్యారనుకుంటున్నారా? ఏదైతే హిందువుకి సంబంధించి దేవాలయాల ఫ్లెక్సిబుల్ ఇష్యూస్ మీద. అంటే దళితులకి నాకు అసలు ఎప్పుడు ఇష్యూ లేదు. ఇక్కడ కొద్దిమంది క్రిస్టియన్స్తో వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళు ఏంటంటే హిందూ దేవాలయం ఒకటి ఉంటే హిందూ దేవాలయం దగ్గర అడ్డంగా ఫ్లెక్సీ పెట్టారు. అవును, ఫ్లెక్సీ అడ్డంగా ఆ దేవాలయం కనపడకుండా దేవాలయానికి వెళ్ళే దారిని కూడా మూసేయటం జరిగింది. సో అక్కడ ఏదో చెప్పాలంటే ఒక మతం వాళ్ళు ఇంకో మత విశ్వాసానికి సంబంధించిన దానికి అడ్డుగా కట్టడం జరిగింది. దళితులు అంటే దే కమ్ అండర్ హిందూ. సో మీరు మిస్టేక్ అవుతున్నారు. దళితులు వేరు క్రిస్టియన్స్ వేరు. దళితులు అంటే బిలాంగ్స్ టు హిందూసే. సో హిందువులు ఎవరు హిందూ దేవాలయానికి కట్ల అడ్డంగా. దళితులు కాదు, క్రిస్టియన్స్. కొంతమంది క్రిస్టియన్స్ ఫీల్ అయ్యారు.
ఫీల్ అయిన మాట వాస్తవం. బట్ ఐ థింక్ దే వుడ్ హావ్ రియలైజ్డ్. అలాగా మన మత విశ్వాసాన్ని వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు వారి మత విశ్వాసం జోలికి మనం ఇంటర్ఫియర్ అవ్వటం కరెక్ట్ కాదు కదా అన్న ఆలోచన సబ్సిక్వెంట్గా వాళ్ళకి వచ్చినట్టుగా తెలిసింది. అదైతే సార్ట్అవుట్ అయిపోయింది అప్పుడే అయిందని అనుకుంటున్నా. అట్లా మీకైతే వ్యతిరేకత అయితే ఏమి ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఫ్యూచర్లోగా ఉంటే ఉండొచ్చండి. అదేలే 100కి 100 ఓట్లు రావాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ మీ ఓట్ల రాజకీయం అసలు మీ పరిపాలన నాకు అలవాట్లేదు, పని ఎస్పెషల్లీ నాకు లేదు, కనిపించట్లే అసలు. నా వరకు నేను ఓట్ల రాజకీయం అయితే నేను చేయను. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానికి మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయితే ఫాలో అవుతారు, లేకపోతే లేదు, అది నాకు అనవసరం. కానీ నన్ను నేను మంచి పనులు చేసాడు అని ప్రూవ్ చేసుకుంటానికి ఇదొక అవకాశంగా అనుకుంటున్నాను తప్ప తప్పుడు పనులు చేసావు, ఇంకోటి చేసావు, మళ్ళీ ఎక్కువ ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం అయితే నేను చేయను. తప్పుడు పనులు అయితే చేయరు. ఆ ద్వారా వచ్చే ఓట్ల కోసం ఐ మీన్ అదేలేండి, అది అంతకు మించి కాదు. ఓట్ల కోసం చేయను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి, లేదంటే ఆ కుటుంబాలకు సంబంధించి విజయమ్మ గారు, షర్మిల గారు ఆస్తుల విషయంలో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏ విధంగా ఏ ట్రాక్లో ఉన్నారంట? ఒక కుటుంబంలో అలాంటి పరిస్థితి రావటం దురదృష్టం. నాకు విజయమ్మ గారు బాగా తెలుసు, షర్మిల ఫ్యామిలీ అంతా బాగా క్లోజ్ నాకు. ఆ ఫ్యామిలీలో మరి అలాంటి అంత డబ్బు వచ్చిన తర్వాత కూడా మరి డబ్బు కోసం వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మరి వీళ్ళు చెప్పే పరిస్థితి రావటం దురదృష్టం. అంటే సొంత కుటుంబానికే న్యాయం చేయలేపారు అంటారా? అదే మరి జనం అది అనుకునే కదా, సొంత కుటుంబానికి న్యాయం చేయలేనాడు ఇంకా ప్రజలకు మటుకు ఏం న్యాయం చేస్తాడనే కదా అంత దారుణమైన ఉంటుందంటారా పరాజయం. పార్టీ ఉంటుందంటారు వైఎస్ఆర్సీపీ? అంటే పార్టీ ఉంటుందండి డెఫినెట్గా. పార్టీ అనేది ఏమవుతుంది, ఇప్పుడు అతనికంటూ సొంత ఓటింగ్ ఉంది, అతని ఓట్ బ్యాంకు మొన్న కూడా 40% వచ్చింది. అదే నేనైతే 35-36% ఆగుతాడేమో అనుకున్నా, క్లోజ్ టు 40 వచ్చింది. సో దట్ ఈస్ కన్సిడరబుల్ ఓటింగ్. నెగ్గాలంటే 51 రావాలి. సో కాబట్టి బట్ దట్ ఈస్ స్టిల్ కన్సిడరబుల్ ఓటింగ్. మీకేమనిపిస్తుంది ఈ 7 నెలల పరిపాలన మిమ్మల్ని మీరు పక్కన పెడితే మీరు చూస్తూ ఉంటే మీ పరిపాలనకు సంబంధించి మీకు కరెక్ట్గానే వేలు వెళ్తుంది అనుకుంటున్నారు? ఉపాధి విషయంలో, రాష్ట్ర నిర్మాణానికి సంబంధించి అమరావతి అమరావతి రాజధాని వేగం పుంజుకుంది, పోలవరం వేగం పుంజుకుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే విశాఖపట్నం కారిడార్లో కూడా ఇవాళ సాయంత్రం మోడీ గారు సుమారు ఆల్మోస్ట్ ఒక 1 lakh crore ప్రాజెక్ట్స్కి మరి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. సో అది ఇంప్లిమెంటేషన్ అయితే డెఫినెట్గా మంచి డెవలప్మెంట్. అప్పుడు అంత నెగిటివ్ డెవలప్మెంటే కదా. అమరావతిలో వేసిన రోడ్లు కూడా తవ్వేశారు. మామూలుగా రోడ్డు దొంగతనాలు అంటే ఇప్పుడు దాకా ఏంటంటే రోడ్డు మీద జరిగే దొంగతనాలు, ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది. రోడ్డు దొంగతనాలు అంటే రోడ్డును దొంగిలించడం లాగా అయిపోయింది. మొన్న నందిగం సురేష్ అన్న అబ్బాయి మరి అతను రోడ్లు తవ్వేశాడు, తవ్వి పట్టుకుపోయాడు కంకరగా దేనికి. అదొక నెగిటివ్ దృక్పథంతో చేశారు అప్పుడు ప్రభుత్వం. అంతా డిస్ట్రక్షనే ఆ ప్రభుత్వంలో, కన్స్ట్రక్షన్ యాటిట్యూడ్ లేదు. ఏదో బటన్ నొక్కాం, నిజంగా బటన్ నొక్కితేనే నెగ్గాము అనుకుంటే అతనేమో ఏదో బొచ్చుడు సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు కదా. మీరు కూడా కంపారిజన్ మరి ఇప్పుడు సంక్షేమం చేయట్లేదంటే అప్పుడు గొప్పగా చేశారని ఇండైరెక్ట్గా అన్నట్టే కదా. మరి అంత గొప్ప సంక్షేమం చేస్తే మరి అతనికి 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యాడు? సో అభివృద్ధి లేని సంక్షేమం కాదు, అభివృద్ధితో పాటు జరిగే సంక్షేమమే నిజమైన సంక్షేమం అనేది ప్రజలు కూడా గ్రహించారు. గుంతల రోడ్లు పూర్తి చేస్తున్నారా? సంక్రాంతికి అయిపోతుంది డెఫినెట్గా. ఏదన్నా 5-10% మిగలవచ్చు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ముందు రావడానికి భయపడుతున్నారు. పాత బిల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్స్ మరి ఇప్పుడైనా మరి టైంకి వస్తాయా రావా అనే భయం అయితే ఉంది, కాంట్రాక్టర్లో ఉంది. 2014-19 మధ్య కూడా కంప్లీట్ అవ్వలేదు కొన్ని బిల్స్. అప్పటికి మీ వరకు ఢిల్లీని మిస్ అవుతున్నారా? ఢిల్లీ స్థాయి రాజకీయ నాయకులు స్టార్టింగ్లో అసలు నేను ఎమ్మెల్యే అన్నదాన్ని అసలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. స్టార్టింగ్లో నాకు ఎంపీ సీటు రాలేదు, ఎమ్మెల్యేకి పోటీ చేయవలసి వచ్చినప్పుడు
కొద్ది రోజులు బాధపడ్డా, ఇష్టం లేని ఎమ్మెల్యేకి వస్తున్నామని. బట్ ఇప్పుడు ఆ బాధ అయితే పూర్తిగా పోయింది. పూర్తిగా పోయిందంటారా? ఇక్కడే మీకు హ్యాపీగా ఉందా? డెఫినెట్గా హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారా లేదంటే అలవాటు పడిపోయారా? ఏమో మరి ఏం జరిగిందో మరి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఎందుకంటే అనుకున్న పనులు అనుకున్నట్టు అయినప్పుడు, ఇప్పుడు మొన్న ఆ స్కూలు ఒండిలో ఒక హై స్కూల్ ఓపెనింగ్కి ఈయన వచ్చారు లోకేష్ గారు. సో చాలా ఖర్చు పెట్టి చేసాను దాన్ని. సో అక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆనందం చూసినప్పుడు డెఫినెట్గా యూ ఫీల్ హ్యాపీ. అలాగే మరి ఎస్సీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి నా నియోజకవర్గంలో. అసలు డబ్బులే ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ రిపేర్లు అన్నీ కూడా నేనే చేయించాను నా కాన్స్టిట్యున్సీ వరకు. చేసి అందరికీ ఫ్యాన్లు లేవు, సరిగ్గా లైట్లు లేవు, మంచాలు లేవు. అసలు కాన్సెప్ట్ మంచాలు ఎవరంట వాళ్ళు, వాళ్ళందరికీ మంచాలు పరుపుతో సహా తలగడ దుప్పట్లు అన్నీ మీరు మొత్తం అన్నీ చేసా. మిగిలిన నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా సార్ మీ దానికి చేశారు మా దానికి కూడా చేయండి అంటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని కూడా అనుకున్నాం. మరి ఇమ్మీడియట్గా ఇంకో 2 టేకప్ చేస్తానని చెప్పి ఇంకో 2 నియోజకవర్గాలకి మీరే అక్కడ ఉన్న హాస్టల్స్ అన్నిటికి ఇప్పుడు సివిల్స్ రిపేర్లకి ప్రభుత్వం కూడా ఇచ్చింది, కొంత మొన్న రిలీజ్ చేశారు. బట్ ఈ మంచాలు దుప్పట్లు ఏం ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళే నేను హోల్డింగ్ కాట్స్ 415, పిల్లోస్, బ్లాంకెట్స్ 9,56,575 రూపాయలు మీరు పే చేస్తా వాళ్ళన్నిటికీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. నేను నా స్నేహితుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకి ఇంతమంది బీసీ ఎస్సీ విద్యార్థులు దీని ద్వారా దే విల్ హ్యావ్ గుడ్ కంఫర్ట్. సో అవకాశం నువ్వు కావాలంటే తీసుకో, అతను కాదంటే ఇంకోళ్ళకి ఇద్దాం అనుకున్నా. ఇమ్మీడియట్గా హ్యాపీగా నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇయ్యి నేను పంపించేస్తాను అన్నాడు. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. ఆ షాపు ఈ ప్రాంతాన్ని మీరు అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాను సంతృప్తి అయితే కలుగుతుంది మీకు పూర్తిగా ఆ విషయంలో? అదే కాదు కదా, నేను ఐఎమ్ గెట్టింగ్ లయన్స్ క్లబ్ వాళ్ళ సౌజన్యంతో 1,50,00,000తో నా కాన్స్టిట్యున్సీలో ఒక ఐ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఫ్రీ. ఏదన్నా 15% ఏదో తీసుకుంటారు అంతే, అంత కూడా ఉండదు. 10% ఆల్మోస్ట్ ఫ్రీగా లయన్స్ క్లబ్ వాళ్ళకి నేను స్థలం కూడా మళ్ళీ ఒక డోనర్ తోటి 13 సెంట్లు సైట్ ఇప్పించి లయన్స్ క్లబ్ వాళ్ళతో ఇచ్చేసాం. అలాగే నా ఆకివీడులో భారతీయ విద్యాభవన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మినిమం 2 acres ఉండాలి. ఆ 2 acres ఎవరిదో కబ్జాలో ఉంది ఎప్పటి నుంచో. మళ్ళీ ఆ కబ్జా కోరల నుంచి ఆ స్థలాన్ని బయటికి తీసి భారతీయ విద్యాభవన్కి అలాట్ చేస్తున్నాం. సో వాళ్ళు 15 కోట్లతో భారతీయ విద్యాభవన్ స్కూల్ కడుతున్నారు. సో ఇలాగా 1 కాదు 2 కాదు, టక 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 గతానికి భిన్నంగా పని చేసుకుంటూ వెళ్తాను. ఇంత క్షేత్రస్థాయిలో పనిచేయడం అనేది ఎవరు లేరు అక్కడ. ఏ దగ్గర ఉండుండొచ్చేమో, ఇక్కడైతే అంతకుముందు జరగల. అంతకుముందు అంతకుముందు నా కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా ముందు డెవలప్మెంట్ అయితే జరిగిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం చాలా మంచి పని. అన్నీ కూడా స్థలం ఒక అతను ఇచ్చాడు, హాస్పిటల్లో ఇంకొకరు కడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్కి అంటే ప్రజల్లో ఏదో చెయ్యాలి అనే డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంది, కానీ సరిగ్గా జరుగుతుందన్న నమ్మకం లేదు, ఎవడో తినేస్తాడని అనుకుంటారు. సో నేను ఎక్కడ ఏది చేసినా కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా వాళ్ళే కిడ్నీ సెంటర్ పెట్టామండి. ఎక్విప్మెంట్ మొత్తం అంతా వాళ్ళే కొని వాళ్ళే మానిటర్ చేసుకోవాలి. సజావుగా మీ అంచనాల మేరకు జరుగుతుందా లేదా నేను సపోర్ట్ ఇస్తా, పీపుల్ సపోర్ట్. ఎవడు డోనర్ అయితే ఖచ్చితంగా వాడి పర్యవేక్షణలో ఆ డబ్బులు యూటిలైజ్ అవుతున్నాయా ఆడే ఖర్చు పెట్టుకోవాలి. నేను వాడి దగ్గర డబ్బులు తీసుకుని నేను ఖర్చు పెడతాం అనే సిస్టమ్ లేదు. కాలువల వీటికి కూడా ఏంటంటే డోనర్స్ని కలెక్టర్ గారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయించాం. అవును, అకౌంట్ ఓపెన్ చేయండి. ఫైనల్ బిల్లు అక్కడి నుంచి వెళ్తుంది ఇంజనీర్లు ఇన్స్పెక్ట్ చేశాక. లేదు కొన్ని ఆ ఊరోళ్ళు డెవలప్ చేసుకుంటామంటే ఈ కామన్ ఫండ్ నుంచి వాళ్ళకి ఒక 25% 30% ఇచ్చి మిగిలిన పని వాళ్ళే డీజిల్ కొట్టించుకుంటారు, వాళ్ళే ఆ వెహికల్కి పేమెంట్ ఇచ్చుకుంటారు. ఆ గ్రామ కమిటీ 3 ఊర్లు ఉంటే 3 ఊర్ల వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు.
ఐఎమ్ ఓన్లీ ఇన్స్పైరింగ్ దెమ్ అవును, టు డూ ది గుడ్ వర్క్. గుడ్ వర్క్. డోనర్ని ఐడెంటిఫై చేయటం, అరే ఈ మంచి పని నువ్వు చెయ్యి. అలాగే నా దగ్గరికి ఎవరైనా వేరే పని మీద కూడా రావచ్చు. అవును, వాళ్ళకి నేను సహాయం చేశాను అనుకోండి, అది ఆ ప్రాంతం వల్ల అనుకోండి, నీ ఊర్లో ఒక మంచి పని చెయ్యి, అక్కడ నీ పేరు ఉండేలాగా అది బోర్డు పెట్టేస్తాను, ఆ పని నువ్వు చెయ్యి. ఇలాగా ఎందుకంటే ఎన్ని డబ్బులు మనం హ్యాండిల్ చేయాలంటే కష్టం, తలకాయ నొప్పి పేరు కూడా. ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళే చేయాలి. సార్, చివరగా మీ మీద మీరు ఏదైతే కేసు పెట్టారో మీకు సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన విషయం, దోషులు ఎంతటి వారైనా సొంత పార్టీ వాళ్ళైనా న్యాయం జరిగిద్దా? శిక్ష పడిద్దా వాళ్ళకి? న్యాయం జరిగేదాకా నేను ఊరుకోనండి. శిక్ష పడుతుంది. న్యాయం జరిగిందంటే శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టు. సో అంచేత పాపులు శిక్షింపబడతారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఉండి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్, పొలిటికల్ స్టార్ అయినటువంటి కనుమూరి రఘురామ కృష్ణరాజు గారితో ప్రత్యేక ముఖాముఖి. సొంత ప్రాంతానికి ఉండి శాసనసభ్యులుగా, డిప్యూటీ స్పీకర్గా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తల ద్వారా అనేక అంశాలు పరిష్కరించడంతో పాటు విద్య, వైద్యానికి సంబంధించి సొంత పర్యవేక్షణతో నిధులు తీసుకురావడం కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పేదల ఇల్లుని అక్కడి నుంచి తీస్తున్నా సరే సరైన మౌలిక సదుపాయాలు కల్పించి పునరావాసం దిశగా వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం పటిష్టంగా ఏర్పరిచే దిశగా ఆయన రాజకీయ ప్రణాళిక సాగుతుంది. ఈ సందర్భంగా ఆయన తనని ఏ విధంగా అయితే గత గవర్నమెంట్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శిక్షించేసే విధంగా తనకు న్యాయం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.